తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. రాసి పెట్టుకోండి, చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. విమర్శకులు నోళ్లు మూశారు. ఫామ్ కోల్పోయిందని కామెంట్స్ చేసిన వాళ్లకు కోర్టులోనే సమాధానం దొరికింది. భారత బ్యాడ్మింటన్ సింహం పివి సింధు మళ్లీ గర్జించింది. 7 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో ఒడిదుడుకులు, ఎందరో విమర్శకులు, వీటన్నిటికీ ఒకే ఒక్క టైటిల్తో ముగింపు పలికింది. జపాన్ గడ్డపై జపాన్ స్టార్ ప్లేయర్ 4 సార్లు ఛాంపియన్ అయిన అకానే యమగుచిని ఆమె సొంత అభిమానుల ముందే మట్టి కరిపించి చరిత్రలోనే తొలిసారి జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ను ముద్దాడింది ఈ భారత క్రీడాకారిణి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నేషియం వేదిక స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ఎందుకంటే హోమ్ ఫేవరెట్ అకానే యమగుచి బరిలో ఉంది. కానీ అవతలి వైపు ఉన్నది పివి సింధు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. తొలి గేమ్లో పాయింట్కు ఉత్కంఠ రేగింది. స్కోర్ 17-17కు చేరినప్పుడు స్టేడియంలో నిశ్శబ్దం. అక్కడే సింధు తన అపారమైన అనుభవాన్ని బయటకు తీసింది. యమగుచి ఒత్తిడికి లోనయ్యేలా చేస్తూ వరుసగా 4 పాయింట్లు సాధించి 21-17తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది. ఇక రెండవ గేమ్లో సింధు మరింత రుద్రరూపం దాల్చింది. ఆరంభం నుంచే లీడ్ మెయింటైన్ చేస్తూ యమగుచి పైన ప్రెషర్ పెంచింది. జపాన్ స్టార్ కోలిన్ స్కోర్ని 18-17కు తీసుకువచ్చినప్పటికీ సింధు ఏమాత్రం తడబడలేదు. అద్భుతమైన నెట్ ప్లే, మైండ్ బ్లోయింగ్ స్మాష్లతో మ్యాచ్ను ఫినిష్ చేసింది. వరుస గేముల్లో 21-17, 21-17తో యమగుచి చాప్టర్ను క్లోజ్ చేసి ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయం సింధుకు ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకంటే ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే కాదు, ఒక సామ్రాజ్ని మళ్ళీ తన సింహాసనాన్ని దక్కించుకున్న క్షణం. ఒకప్పుడు ప్రపంచ బ్యాట్మెన్ను శాసించిన సింధు గత కొన్నేళ్లుగా సరైన ఫామ్ లేక గాయాల బారిన పడి తీవ్రంగా ఇబ్బంది పడింది. పెద్ద టైటిల్ సాధించి దాదాపు 7 ఏళ్లు దాటిపోయింది. సూపర్ 750 లేదా అంతకంటే పెద్ద టోర్నీల్లో సింధు ఫైనల్ చేరడమే గగనమైపోయింది. చివరిగా 2024 డిసెంబర్లో సయ్యద్ మోదీ టోర్నీ గెలిచింది. కానీ అది లో లెవెల్ టోర్నీ. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండే సూపర్ 750 టైటిల్ కోసం 7 ఏళ్లుగా ఎదురు చూస్తుంది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు టోక్యో గడ్డపైన తెరపడింది. తానేంటో, తన క్లాస్ ఏంటో మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది పివి సింధు. ఇక ఈ టోర్నీలో సింధుకు లక్ కలిసి రాలేదు. కేవలం తన హార్డ్ వర్క్ మాత్రమే గెలిపించింది. ఎందుకంటే ఆమె ఫైనల్ చేరే వరకు ఎదుర్కొన్న ప్రత్యర్థులు మామూలు వాళ్ళు కాదు. ప్రపంచ అత్యుత్తమ షట్లర్లను ఓడిస్తూ సింధు ముందడుగు వేసింది. ప్రీ క్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 5 ర్యాంకర్ అయినటువంటి హాన్ యుయేను మట్టి కరిపించింది. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్ దాటే క్రమంలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ చెన్ యాఫైమాపై అద్భుతమైన విజయం సాధించింది. ఇక ఫైనల్లో 4 సార్లు జపాన్ ఓపెన్ విన్నర్ యమగుచిని ఓడించింది. అంటే ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ప్లేయర్లను అందరినీ ఒంటి చేత్తో ఓడించి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. అందుకే ఈ టోర్నీ సింధు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్బ్యాక్ టోర్నీగా నిలిచిపోతుంది. ఫామ్ ఈజ్ టెంపరరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అనే మాటను పివి సింధు మరొకసారి ప్రూవ్ చేసింది. ఒకప్పుడు ఒలింపిక్స్లో రజతం, కాంస్యం తెచ్చి దేశాన్ని గర్వపడేలా చేసిన సింధు మళ్ళీ తన పాత లయను అందుకుంది. రాబోయే పెద్ద టోర్నీలకు, ఒలింపిక్స్కు తను సిద్ధంగా ఉన్నాననే బలమైనటువంటి సంకేతాలను ప్రత్యర్థులకు పంపింది. మరి 7 ఏళ్ల తర్వాత సింధు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై, ఆమె రేంజ్ కంబ్యాక్పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.